ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ కూడా ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా ఆరోగ్యాల అష్టైశ్వర్యాలతో తూగుతూ ఉండాలని ఆ యొక్క సాయినాథ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి ఈరోజు బాబాగారు మనకు అందించేటువంటి అద్భుతమైనటువంటి సందేశం ఏమిటి అంటే కనుక, తల్లి పూజలు వద్దు తల్లి, నైవేద్యం నాకు వద్దు, ఒక్క మాటే, ఆ మాట ఏదైతే ఉందో అది నేను చెప్తాను తల్లి, ఇది కూడా నువ్వు వినకపోతే నిజంగా నీ కర్మేనమ్మా అని ఏదో ఒక తెలియని ఒక సందేశంతో బాబాగారు అయితే మన ముందుకు అయితే వచ్చారండి. మరి బాబాగారు ఎలాంటి సందేశంతో మనం ముందుకు వచ్చారో, ఎలాంటి సందేశాన్ని అందించినా సరే అవి మనకు అద్భుతమైనటువంటి ఆనందాన్ని, అలాగే అద్భుతమైనటువంటి జీవితాన్ని కూడా ప్రసాదిస్తాయని చెప్పేసి మనం ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా నమ్ముతూ మనం ఆ యొక్క బాబాగారి సందేశాన్ని పాటించామంటే మనకి జీవితంలో కష్టాలు కన్నీళ్ళు కూడా ఉండవని చెప్పేసి చెప్పుకోవచ్చండి. మరి అలాంటి అద్భుతమైనటువంటి బాబాగారి సందేశం ఎవరైనా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ యొక్క వీడియోను చివరి వరకు చూస్తేనే కానీ మనకు బాబాగారు ఎలాంటి సందేశం వస్తున్నారో మనకు తెలియదండి. మరి అలాగే నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే హైప్ అయితే ఇవ్వండి నా యొక్క వీడియోస్కి. మరింతమంది సాయి భక్తులకు ఈ యొక్క వీడియో వారికి చేరువయ్యేలా, అలాగే వారికి ఇలాంటి సందేశాలన్నీ కూడా చేరువయ్యేలా నా యొక్క వీడియోని అయితే షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. ఇక కథలో బాబాగారి సందేశాన్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే, బిడ్డ, ఎన్నెన్నో ఖర్చులు పెట్టి నువ్వు నాకు పూజలు చేయాల్సిన అవసరం అయితే లేదు తల్లి. నువ్వు కష్టపడిన నీ శ్రమనంతా కూడా, నీ ఓపికనంతా కూడా వృధా చేసుకుని నా కోసం నువ్వు నైవేద్యాలు కూడా చేయనవసరం లేదు తల్లి. బిడ్డ, జీవితంలో ప్రతి మనిషికి కూడా ఎన్నో ఆశలు ఉంటాయి, ఎన్నెన్నో కోరికలు ఉంటాయి. ఆ ఆశలు కోరికలు అన్నీ కూడా నెరవేర్చుకోవడం కోసమే ప్రతి మనిషి కూడా ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటాడు. మరి అంత కష్టపడి ఒక్కొక్క రూపాయిని కూడా సంపాదించుకుంటూ ఉన్నటువంటి ఆ మనిషి ఆ యొక్క కళ ఏదైతే ఉందో ఆ కళ తన జీవితంలో ఒక ఆశయాన్ని పెట్టుకుని ఆ ఆశయం అనేది నెరవేర్చుకోవాలని, తన కుటుంబం బాగుండాలి అని, అలాగే తన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని, మేము పడిన కష్టాలు భవిష్యత్తులో మా పిల్లలు పడకూడదని చెప్పుకొని కోరుకుంటూ ఎంతోమంది తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు కదా. మరి అయితే బిడ్డ, మొదట భవిష్యత్తు గురించి మాట్లాడుకునేటప్పుడు, బిడ్డల గురించి మాట్లాడుకునేటప్పుడు మరి నీ గురించి నువ్వు ఆలోచించుకుని, నీ గురించి శ్రద్ధ తీసుకుని, నీ గురించి నువ్వు మార్పు తెచ్చుకుని, అసలు నీ జీవితంలో ఏం జరుగుతుంది, ఏం తప్పు చేయడం వల్ల కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా నీకు వస్తున్నాయి, అలాగే ఏ తప్పులు నువ్వు చేయకుండా ఏ మార్గాన నువ్వు నడిస్తే నీ యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోతాయో ఒక్కసారి నువ్వు పరిశీలించుకోవాలి బిడ్డ. మరి ఎలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో నీ యొక్క ప్రాణాలను అయితే తీసుకోకూడదు బిడ్డ. ఎప్పుడు కూడా ఏదో ఇది వచ్చిందని చెప్పేసి నువ్వు ప్రాణాలు తీసుకుంటే అది నీకు ఎంతో పాపం అవుతుంది తల్లి. మరి నువ్వు తప్పులు చేయకుండా ఏ మార్గాన సరే నువ్వు నడిచినా సరే నీ యొక్క కష్టాలు, అలాగే బాధలు, అలాగే సమస్యలు అన్నీ కూడా నీకు దూరం అయిపోతాయి బిడ్డ. అదే నీకు పరిష్కారం, అంతేకాని చావు అనేది పరిష్కారం కాకూడదు తల్లి. మరి ఇలా ప్రతీదీ కూడా నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే నువ్వు నేను చెప్పే మాట పూర్తిగా ఆలకించాలి తల్లి. బిడ్డ, ఏ తండ్రి అయినా సరే కానీ తన బిడ్డ సంతోషంగా ఉండాలని మాత్రమే కోరుకుంటారు. మరి అదేవిధంగా నేను కూడా నా బిడ్డ సంతోషంగా ఉండాలి అని, నా బిడ్డ ఆనందంగా ఉండాలి అని, అలాగే నా బిడ్డ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటాను. మరి బిడ్డ, నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గరికి వచ్చి నా పాదాల మీద మొరపెట్టుకుంటూ ఉంటావు కదా. నీ కన్నింటిని నా పాదాల మీద కారుస్తూ, నీ యొక్క కన్నీటితో నా యొక్క పాదాలను అభిషేకిస్తూ నన్ను అడుగుతూ ఉంటావు కదా, బాబా ఈ కష్టాలు నేను పడలేకపోతున్నానయ్యా, నా సమస్యలను దూరం చెయ్యి అయ్యా, ఆనందంగా ఉండాలని ఆశగా ఉందయ్యా,
కోరికలు నెరవేర్చయ్యా, కష్టాల కోసమే నన్ను పుట్టించారా ఏంటి, బాధల కోసమే నన్ను బతికిస్తున్నారా ఏంటి సాయి, నేను తట్టుకోలేకపోతున్నాను బాబా, ఇలాంటి బాధలన్నీ కూడా భరించలేకపోతున్నాను బాబా, జీవితంలో ఇక ఎప్పుడు కూడా నాకు కష్టం నుండి నష్టం నుండి బయటపడే మార్గం ఎప్పుడు వస్తుంది బాబా అని చెప్పి వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నావు కదా. మరి ఆ యొక్క నీ కన్నీటితో నా యొక్క పాదాలు కడుగుతూ ఉన్నావు కదా తల్లి. అయితే ఇప్పుడు నీతో ఒక మాట అయితే చెప్తాను, నువ్వు జాగ్రత్తగా విను బిడ్డ. ఏది చెప్పినా కూడా నీ మంచి కోసమే అని చెప్పి ఆలోచించుకో బిడ్డ. ప్రతి మాటకి కూడా నువ్వు విలువనివ్వాలి. నేను చెప్పే మాటకి నువ్వు కనుక విలువనిస్తే నీ జీవితంలో నువ్వు దాన్ని అలవర్చుకుని దాన్ని కనుక నువ్వు పాటించావు అంటే నా సందేశ సారం ఏదైతే ఉందో అది నీ యొక్క బతుకుకు పునాది అవుతుంది తల్లి. మరి నేను చెప్పినటువంటి బాటలను నడిచినట్లయితే నీ యొక్క జీవితంలో నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాలన్నీ కూడా సాధించగలవు బిడ్డ. మరి నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే ప్రతి పురుషుడు కూడా స్త్రీ కంటే జ్ఞానం తక్కువ ఉంటుంది. మరి స్త్రీ కంటే చాలా తెలివితేటలు కూడా తక్కువగా ఉంటాయి. మరి స్త్రీ కంటే కూడా చాలా శక్తి కూడా తక్కువగా ఉంటుంది. మరి అందటినీ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పినటువంటి మాట అయితే వింటాడు కదా. మరి అంతటి మహాకృష్ణ భగవానుడే ఆ యొక్క రాధమహాదేవి చెప్పినటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో వింటాడు. అలాగే రుక్మిణి ఏది పలికితే దాన్ని శిరసా వహిస్తాడు. అదేవిధంగా ఈ యొక్క సృష్టిని మొత్తాన్ని కూడా నడిపించేది ఆదిపరాశక్తి. మరి అలాంటి దుర్గమ్మ తల్లికి ఎంత శక్తి ఉంటే ఆ మహిషాసుర మర్దిని మర్దనం చేస్తుంది. మరి ఒక్కసారి నువ్వు ఆలోచించి బిడ్డ, ఆ రాక్షసుని మహిషాసురుణ్ణి అలా అవతారాన్ని ఎంత తీవ్రంగా ఖండించిందో, ఎంత తీవ్రంగా ఆ యొక్క మహిషాసురుని చంపడం మరి ఎంత కష్టపడింది, ఎంత కష్టపడి చివరికి మహిషాసురం మర్దన చేసింది అనేది నువ్వు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి బిడ్డ. మరి నీకు పూర్తిగా ఆ యొక్క కథ ఏంటో నీకు తెలుసు కదా బిడ్డ. అదేవిధంగా నువ్వు లలిత సహస్రనామాన్ని విన్నా కానీ, లలిత సహస్రనామాల్ని పారాయణం చేసినా కానీ మరి నీ యొక్క జీవితంలో ఒక అత్యున్నతమైనటువంటి గొప్పదైనటువంటి ఆ యొక్క జీవితం, ఆ యొక్క సారం ఏదైతే ఉందో సారం అంతా కూడా నీకు అనుభవపూర్వకంగా వస్తుంది తల్లి. మరి నువ్వు చదివినా కానీ సహస్రనామాన్ని, అలాగే జీవితంలో నీకు ఒక గొప్ప పాఠాన్ని అయితే నేర్పిస్తుంది తల్లి. అలాగే నువ్వు ఏమైనా సరే నైవేద్యాలు కానీ అలాగే పూజలు కానీ ఏమీ కూడా అంత అవసరం లేదు తల్లి. నువ్వు ఒక్కొక్కటిగా మొదటిగా నువ్వు చదివేటప్పుడు కొన్ని తప్పులు వస్తూ ఉంటాయి. ఏ అయితే లలిత సహస్రనామం చదువుతూ ఉంటావో, ఎందుకంటే పుట్టగానే కూడా ఎవరో కూడా పరిగెట్టరు కదా తల్లి. చిన్న చిన్న బుడిబుడి అడుగులతోనే కదా నడుస్తారు. మరి తప్పటి అడుగులతోనే కదా నడుస్తూ ఉంటే ఆ యొక్క నడక అనేది వస్తుంది. అలాగే నువ్వు తెలుసో తెలియకో ఏదో చిన్న చిన్న తప్పులు చదివినా కూడా ఆ తల్లి పొరపాటున కూడా నా బిడ్డ తప్పు చదివాడు అని చెప్పేసి అనుకుంటుంది. కానీ మరి నిన్ను ఎప్పుడూ కూడా శిక్షించదు తల్లి. ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఏదైనా సరే ఆ లలిత సహస్రనామాన్ని వెళ్ళినా కానీ నీకు దానిలో ఉన్నటువంటి ఆ యొక్క మంత్రం ఏదైతే ఉందో ఆ యొక్క మంత్రం అనేది నువ్వు ప్రతిరోజు కూడా వింటూ ఉన్నావంటే అది నీకు అద్భుతాన్ని అయితే సృష్టించింది. మరి ఆ లలిత సహస్రనామ మంత్రాల్లో నువ్వు ఒక మంత్రం నేను చెప్పబోతున్నాను. ఆ మంత్రం కానీ నువ్వు 108 సార్లు కనుక పఠించావు అంటే లలితా సహస్రనామాలు చదివినంత పుణ్యఫలం అనేది దక్కుతుంది తల్లి. మరి దాన్ని నువ్వు ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత ఒకే ఒక్క లైను, కేవలం 3-4 అక్షరాల లైను నువ్వు చదవడం వల్ల నీ జీవితమే మారిపోతుంది తల్లి. అంటే నువ్వు నమ్ముతావా? ఒక్కసారి చెప్పు. మరి తల్లి, నీ జీవితంలో కష్టాలు ఒడ్డెక్కిపోతాయి అంటే నువ్వు నమ్ముతావా చెప్పు తల్లి? అలాగే నీ జీవితంలో సుఖాలు అడుగు పెడతాయి అంటే నువ్వు నమ్ముతావా? అయితే ఖచ్చితంగా నమ్మి తీరాలి. ఎందుకు అంటే నీ జీవితంలో కష్టాలు, అలాగే నష్టాలు, బాధలు, దుఃఖాలు ఇవన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోయి నీ జీవితంలో సంతోషాలు అనేవి అడుగు పెడతాయి తల్లి. తల్లి, అయితే ఆ యొక్క మంత్రం చెప్తాను, జాగ్రత్తగా విను. మరి ఈ మంత్రం నువ్వు కానీ 11 రోజులు చదివావంటే ఆ తర్వాత నీ జీవితంలో అద్భుతాలు ఏ విధంగా ఉంటాయనేది
నువ్వే అంటావు తల్లి, బాబా నాకు ఇలాంటి జీవితం వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు అని చెప్పేసి మరి అలాంటి అద్భుతమైనటువంటి ఆ మంత్రాన్ని 108 సార్లు నువ్వు పఠించావంటే నీకు పట్టినటువంటి ఆ దరిద్రములన్నీ కూడా పూర్తిగా సమసిపోతాయి బిడ్డ. మరి తండ్రిగా నా మీద నీకు నమ్మకం ఉంటే ఏ పూజలు ఏమీ వద్దు తల్లి. చక్కగా స్నానం చేసిన తర్వాత ఒక చోట కూర్చుని ఈ యొక్క మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని 108 సార్లు చదువుకో తల్లి. ఆ మంత్రం ఏంటో చెప్తాను, జాగ్రత్తగా విను. ఓం హైం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం హైం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం హైం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఈ యొక్క మంత్రము మూల బీజాక్షరము. మరి ఈ యొక్క మంత్రంని కానీ నువ్వు ప్రతిరోజు కూడా పఠిస్తున్నావంటే నీలో ఉన్నటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అన్నీ పటాపంచలైపోతాయి. అలాగే నీకు మంచి ఉన్నత సద్గతులు అయితే కలుగుతాయి. మరి నువ్వు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, నీ జీవితంలో ఉన్నటువంటి బాధలు, నష్టాలు, సుఖాలు, అలాగే ఏమైనా సరే నెగిటివిటీ ఎనర్జీ కూడా అంతా కూడా నీ జీవితం నుంచి దూరంగా పారిపోతుంది. మరి నీ జీవితమే సంతోషమయమవుతుంది, ఆనందమయమవుతుంది. నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అయితే అయిపోతుంది తల్లి. మరి నీ జీవితంలో నీ కష్టాలకు చోటు లేకుండానే పోతుంది. సుఖాలు నీ జీవితంలో సంతోషంగా అడుగు పెడతాయి తల్లి. అలాగే గ్రహ దోషాలు, జాతక దోషాలు, కర్మఫల దోషాలు అన్నీ కూడా నిన్ను నుండి పారిపోతాయి తల్లి. ఒక్కసారి నా మాట విను తల్లి. నీకు ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇవ్వాలని నేను వచ్చాను. మరి నా యొక్క సందేశాన్ని నువ్వు విన్నావంటే నీకు ఈరోజు అదృష్టం ఉంది కాబట్టి నువ్వు ఇది వినగలుగుతున్నావు అని చెప్పేసి నువ్వు గుర్తించుకో బిడ్డ. మరి ఈ విధంగా అద్భుతమైనటువంటి ఈ యొక్క సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారు అంటే ఆయనకు మన మీద ఉన్నటువంటి అపారమైనటువంటి ఆ యొక్క ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ వల్ల మనం నా బిడ్డడు ఎప్పుడూ కూడా కష్టాలు పడకూడదు, అలాగే కూడా ఎప్పుడూ కూడా ఆనందాలు అనుభవించాలి అనే ఒక ఉద్దేశంతో బాబాగారు అయితే ఈరోజు ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని తీసుకుని వచ్చారు. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశాలు మరిన్ని మీకు బాబాగారు ప్రసాదించాలి అని, అలాగే మీకు కోరుకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా పూర్తిగా నెరవేర్చి మరి మీకు ఒక అత్యున్నతమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి యొక్క స్థానం ఏదైతే ఉందో ఆ స్థానాన్ని నీకు ప్రసాదించాలని ఆ యొక్క దేవుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ యొక్క వీడియో అయితే ఈరోజు సందేశం మీ అందరికీ కూడా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే రేపటి రోజున బాబాగారు మన ముందుకు తీసుకొచ్చేటువంటి అద్భుతమైనటువంటి మరి యొక్క సన్నివేశంతో మీ ముందుకైతే వస్తాను. మరి అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.